హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు మనము రెగ్యులర్గా చేసే చపాతీస్ని కాస్త ట్రెండీగా, స్టైలిష్గా, ఫ్యాన్సీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి, అందరూ చేసుకునేదే. ఇలా చేసి చూడండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. రెసిపీలోకి వస్తే మొదటగా ఒక ప్లేట్లోకి గోధుమ పిండి తీసుకోవాలి. మీకు ఎన్ని కావాలో చపాతీస్ అన్నీ ఆలోచించుకొని పిండి కలుపుకోండి. ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి పిండి తీసుకుని కాస్త ఉప్పేసి కొంచెం కొంచెం నీళ్లు చిలకరిస్తూ కలుపుతూ రావాలి. ఉప్పు మాత్రం మర్చిపోకండి. చపాతీ పిండిలోకి చాలామంది ఉప్పు వేయరు, కానీ దీంట్లోకి వేసుకోవాలి. వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇందుకు మీకు ఆఖరిలో తెలుస్తుంది. గోధుమ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ నిదానంగా కలిపితేనే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకు ఎంత కావాలో అంత నీళ్ళు మొదటే గుమ్మరిచ్చేసి కలిపేస్తే అంత బాగా రావండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా చపాతీలు చేయగలరు. ఇలా కలిపేసుకోవాలి. అయితే చెప్తారనమాట, చపాతీలు కలిపినప్పుడు ప్లేట్కి కూడా తెలియకూడదంట, అంత బాగా కలుపుకోవాలి అనేసి చెప్తారనమాట. అలా కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ అలా కలిపేస్తే ఇందులో చపాతీ పిండి కలిపారా లేకపోతే అలా డౌట్ వచ్చేట్టుగా మనం కలుపుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మనకి బాగా వచ్చేస్తాయండి. కాస్త ప్రాక్టీస్ కావాలి. చూడండి, ముద్ద ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కాస్త నూనె వేసేసి అలా పట్టించేసుకోవాలి. ఇప్పుడు అలా ముద్దను రుద్దేస్తే ఆ ప్లేటుకున్న పిండి అంతా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. మనకు చేసేప్పుడు కూడా మనం చపాతీలు తీసి ఇందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన కర్రీ తయారు చేస్తున్నాను. 1.5 స్పూన్ నూనె వేశాను. చూడండి, 1.5 టేబుల్ స్పూన్ నూనె వేశాను. కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కాస్త మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు. నేను గరం మసాలా హోమ్మేడ్ వేశాను. కొంచెం కారపొడి, మనకు కావాల్సిన కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాముని నలిచేసి వేసుకోవాలి. ఇది కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. మనం చేసే కర్రీ కేఫ్ స్టైల్ గుమ్మగుమ్మలాడుతూ రావాలి అంటే ఇలా మసాలాని నూనెలో వేయించండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంత బాగుంటుంది, గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది నూనెలో వేయించేస్తే మసాలాని. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ వేసేసి వాటిని కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 కప్పు నిండా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచెం 1/4 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/4 కప్పు ఆలు. ఇవి కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదండి, నేను ఈ కొలత వేశాను. వాటిని కూడా వేసేసి వేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇంకా ఏమైనా కూరగాయలు బీన్స్ లాంటివి ఉన్నా వేసుకోవచ్చు. నేను క్యాబేజ్ కూడా వేసాను, సన్నగా తరిగేసి వాటిని కూడా యాడ్ చేశాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, బఠానీలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల నీళ్లు వేసేసి కలిపేసి ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి. అప్పుడు కర్రీ బాగా ఉడుకుతుందన్నమాట. చల్లారిన తర్వాత చూపిస్తాను. నీళ్ళు ఎక్కువ అవ్వకూడదండి. మూత తీసిన తర్వాత ఆ వేడిగా ఉన్నప్పుడే కాస్త కొత్తిమీర దండిగా వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. నీళ్ళగా ఉండకూడదు, కర్రీ ఇలా ఉండాలి. మ్యాష్ కూడా చేయక్కర్లేదు. కర్రీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్లో వెలిగించేసి బాణలు పెట్టేసి ఇలా మందంపాటి బాణలు పెట్టండి. అది వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కలిపిన ముద్ద తీసుకొని ఈక్వల్ పోర్షన్స్గా మనము ఉండ చుట్టుకోవాలి. కాస్త ఎక్కువ పెద్ద ఉండ తీసుకోండి, పలుచగా కాదు, చిన్న ఉండ కాదు, పెద్ద ఉండ తీసుకోండి. అప్పుడు రెసిపీ బాగా వస్తుంది. ఎంత సాఫ్ట్గా అయిందంటే పిండి చాలా బాగుంది. ఏ రెసిపీ అయినా అంటే చపాతీస్, పూరీస్ ఇలా చేసేసుకోవచ్చు. పూరీస్కి అయితే ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఇదైతే కొంచెం నానాలి. చపాతీకి ఈక్వల్ పార్ట్స్ చేసుకున్న తర్వాత నీట్గా 2 చేతులతో ఉండ కట్టేసుకోవాలి. అప్పుడు రెసిపీ ఇంకా బాగా వస్తుంది. చపాతీకి క్రాక్స్ అయితే రాకూడదు పిండి. ఎప్పుడైతే క్రాక్స్ ఉందో చపాతీ అనేది స్మూత్గా రాదు,
చెడిపోతాయి, మనకు తినబుద్ధి కూడా కాదనమాట. ఇప్పుడు ఒక్కొక్క పిండిలో అద్దుకొని ఉండని ఇంకా మనము రౌండ్గా ఒత్తుకోవాలి, మందంగా ఒత్తుకోవాలి. నేను తీసుకున్న ఉండకి చాలా పెద్దగా చపాతీ చేసుకోవచ్చు, కానీ దీనికి కాస్త అరచేయంతా ఒత్తుకొని ఇలా మందంగా చేసి ఇప్పుడు డైరెక్ట్గా బాణట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇంకొక సైడు చేతితోనే తిప్పొచ్చు, అలవాటు లేని వాళ్ళు గరిటెతో సలాకితో తిప్పుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్లు కాస్త దూరగా కాలిన తర్వాత కర్రీని ఇందులోకి వేసుకోవాలి డైరెక్ట్గా. కర్రీ కాస్త లూజ్గా అయిపోయింది అనుకోండి, నీళ్ళు ఎక్కువ వేసామంటే ఇలా చేయడానికి రాదు. ఇప్పుడు చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కర్రీ పెట్టిన తర్వాత ఇది రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ సలాక్తో మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఏదైనా హెల్ప్ కావాలంటే ఏదైనా స్టిక్ ఉన్నా ఇలా చాప్ స్టిక్ కానీ వేరే సలాకి కానీ గరిటె కానీ యూస్ చేసి మనము ఇలా కాస్త ప్రెస్ చేస్తూ మనము ఇలా కొంచెం నొక్కి పట్టామంటే ఇది కరెక్ట్గా షేప్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఇందులోకి 1 స్పూను నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేయండి, అప్పుడే బాగుంటుంది. కొంచెం వేస్తే ఇదంతా టేస్ట్ రాదనమాట, కొంచెం నూనె పడుతుంది దీనికి. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఒక్క పీస్ తిన్నామంటే కడుపు నిండిపోతుంది అనమాట. ఒక సైడు బాగా కాల్చుకోవాలి, కాస్త మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా. మనకు సమోసాలు ఎలా రెడ్ కలర్లో వస్తాయి అలా కాల్చుకోవాలి. సమోసాలు డీప్ ఫ్రై చేస్తాం కదా, దీనికి అక్కర్లేదు. మొదటిసారి నూనె బాణట్లో వేసినప్పుడు కాస్త ఎక్కువగా అనిపిస్తుంది, రెండవసారి అంత అవసరం రాదు. ఇప్పుడు ఇది రెండు వైపులా కాలిందండి. ఇంకా ఈ ప్యాక్ రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లకి స్నాక్గా ఇస్తే, లంచ్గా ఇస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు రెండవది కూడా బాణట్లో వేసాను, అంటే రెండవ చపాతీ ఒత్తుకొని వేసేసి కాస్త ఇటు అటు మనము తిప్పేసి ఇప్పుడు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తీసేసి మనము ఇలా చపాతీ పీట మీద వేసుకొని కర్రీ దాని మీద వేసి ఇప్పుడు ప్యాక్ చేయండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీ అవుతుంది, అంటే అలా ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చూడండి ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె అంత పట్టదు, మొదటిసారి అంతా పట్టదు. బాణలికి ఆల్రెడీ కాస్త నూనె ఉంటుంది కాబట్టి అంత పట్టదు. ఇప్పుడు రెండు వైపులా మరి కాల్చుకోవాలి. ఈ షేపు కాకుండా ఇంకో షేప్ కూడా ట్రై చేసుకోవచ్చు. రౌండ్గా ట్రై చేయొచ్చు, అలాగే ట్రయాంగిల్ షేప్ కూడా మనము ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే ఇలా చేశాను, రెండు కాలాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకైతే తప్పకుండా ఈ రెసిపీ చేసి చూపించండి. రెగ్యులర్గా చేసే రోటీ కర్రీనే ఇలా చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.